హుండాయ్ మోటార్స్ ఓలా ఎలక్ట్రిక్ లో దాని స్టేక్ ని అమ్మేసింది. హుండాయ్కి ఓలాలో 2.47% స్టేక్ ఉంది. అయితే అది మొన్న వెడ్నెస్డే అమ్మేసింది. 50.70 రూపీస్ కి ఈచ్ స్టాక్ అమ్మేసింది అనమాట. అయితే కియా కూడా ఉంది కొంచెం పర్సెంటేజ్, అందులో 0.6% ఆఫ్లోడ్ చేసుకుంది. ఇదంతా ఎందుకంటే హుండాయ్కి యుఎస్ టారిఫ్స్ వల్ల కొంచెం ప్రాబ్లం వచ్చింది, అదొక రీజన్. నెక్స్ట్ మేబీ ఓలా పెర్ఫార్మెన్స్ మీద కూడా ఇష్యూ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్ డేస్ అనే కాదు, మంత్స్ లో కూడా ఓలా బళ్ళు కాలిపోవటం, దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. సెకండ్, వాళ్ళ సర్వీస్ అనేది చాలా ఘోరంగా ఉండటం. ఎందుకంటే బెంగళూరులో కావచ్చు ఒక ఓలా సర్వీస్ సెంటర్ నే కాల్ చేశారు. దానికి వందలాది బళ్ళు ఉంటున్నాయి సర్వీస్ సెంటర్ లో, కానీ చాలా డిలేడ్ సర్వీస్ వస్తుంది. సో దీని వల్ల ఇష్యూస్ ఎదుర్కోవచ్చు అని వీళ్ళు అనుకొని ఉండొచ్చు. సో ఓలా స్టాక్ అనేది కూడా కొంచెం డిక్లైనింగ్ స్టేజ్ లో ఉంది. 8% పడింది. డే క్లోజ్ కి వచ్చేసరికి 6% నెగిటివ్ తో క్లోజ్ అయింది. నాకేమనిపిస్తుంది అంటే ఈ 2-వీలర్ ఎలక్ట్రిక్ మార్కెట్ అనేది ఎప్పుడైతే ఈ 4 ప్లేయర్స్ అగ్రెసివ్ గా దిగుతారో అప్పుడే చాలా స్ట్రాంగ్ అవుతున్నట్టు, స్టెబిలైజ్ అవుతున్నట్టు కూడా అనుకుంటారు. ఏదంటే హోండా కావచ్చు, హీరో కావచ్చు, టీవీఎస్ కావచ్చు, బజాజ్ కావచ్చు. ఈ 4 ఇండియాలో స్ట్రాంగ్ 2-వీలర్ ప్లేయర్స్. వీళ్ళ 4 ఇంకా అంత అగ్రెసివ్ గా దిగలేదు. దిగిన ఏథర్ కావచ్చు, ఓలా కావచ్చు, ఇవి డైరెక్ట్ ఓన్లీ ఎలక్ట్రిక్ బండ్ అనమాట. వీళ్ళు నాకు తెలిసి ఇంకా మెచ్యూర్ అవుతా ఉంది. బ్యాటరీ లైఫ్ గురించి కానీ దాని ఇష్యూస్ కానీ వీళ్ళంతా R&D చేస్తా ఉన్నారు. అదే విధంగా లాంగ్ రన్ లో కూడా లైక్ ఒక 200 కిలోమీటర్స్ వెళ్ళాలన్నా మధ్యలో స్టేషన్స్ అనేది ఇంకా డెవలప్ అవ్వాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. అందుకే నాకెందుకో ఈ స్ట్రాంగ్ ప్లేయర్స్ అనే వాళ్ళు అంత అగ్రెసివ్ గా కాకుండా చిన్న అడుగులు వేస్తున్నారు. స్మాల్ ప్లేయర్స్ కమ్ అండ్ ప్లే, లెట్ దెమ్ కమ్ అవుట్ విత్ ఇష్యూస్. లెట్ స్మాల్ ప్లేయర్స్ కమ్ అని చూసి వాళ్ళు ఎలా చూస్తున్నారో చూసి వాళ్ళ తప్పుల నుంచి ఎలా రెక్టిఫై అవ్వాలో వీళ్ళు నేర్చుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఓలాకి కొంచెం గడ్డు కాలమే నడుస్తుంది ప్రస్తుతానికి. లెట్ us see హోప్ ఇష్యూస్ అన్నిటిని ఎదుర్కొని వీళ్ళు ఆ 2-వీలర్ మార్కెట్ ని, ఈవీ మార్కెట్ ని ఇంకా పెంచాలి అని చూస్తున్నాను.